పసుపుతో ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది తెలుసా? వంటగదిలో ఉండే పసుపు లక్ష్మీదేవితో సమానం. ఆయుర్వేదంలో పసుపును దివ్యౌషధంగా పరిగణిస్తారు. పూజల్లో పసుపు ఖచ్చితంగా కావాలి. పసుపు అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. పసుపుతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. సౌందర్యానికి, సౌభాగ్యానికి చిహ్నంగా భావించే పసుపు ఐశ్వర్యానికి కూడా చిహ్నమని మీకు తెలుసా? ఇంట్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పసుపుతో కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. ఇక లైఫ్‌లో దేనికి కొరత ఉండదు. వాస్తు ప్రకారం ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే పసుపుతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎరుపు రంగు వస్త్రంలో పసుపు ముద్దను మూటకట్టి లాకర్‌లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మన లైఫ్‌లో అనవసరపు ఖర్చులు చాలా వరకు తగ్గుతాయట. అయితే పసుపు ముద్ద తడిగా ఉన్నప్పుడు లాకర్‌లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. ముందుగా పసుపు ముద్దను ఎర్రటి గుడ్డలో పెట్టి పూజా మందిరంలో ఉంచండి. పసుపు ముద్ద బాగా గట్టిపడిన తర్వాత వస్త్రానికి ముడివేసి లాకర్‌లో పెట్టుకోండి. లేకపోతే లాకర్ లోపల బూజు పడుతుంది. ఈ పసుపు ముద్దను లాకర్ యొక్క ఈశాన్య దిశలో ఉంచాలి. ఇలా పసుపు ముద్ద లాకర్‌లో ఉంచినప్పుడు నరదిష్టి చాలా వరకు తగ్గుతుంది. మీరు సంపాదించే మార్గాలు కూడా ఎక్కువవుతాయి. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత పసుపు నీటిని ఇల్లంతా చిలకరించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగడమే కాక ఇంటికి నరదిష్టి ఉండదు. తరచూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ప్రతిరోజు పూజకి ముందు పసుపు నీళ్ళ ఇల్లంతా చల్లుకోవడం ఎంతో మంచిది. అలాగే శుక్రవారం పూట వీలైనంత వరకు పసుపు బట్టలను ధరించడానికి ప్రాధాన్యతనివ్వండి. వీటిపై నమ్మకం లేని వాళ్ళు లైట్ తీసుకోవచ్చు. కానీ ఎవరైతే వాస్తు శాస్త్రాలను నమ్ముతారో వాళ్ళు నిండు మనసుతో వీటిని అనుసరిస్తే మీ ఆర్థిక పరిస్థితిలో మార్పు ఖచ్చితంగా ఉంటుందని పండితులు అంటున్నారు.